ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడు. ఏంటంటే మన ధ్యానాంశం దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడు. దీని గురించి మనం ఆలోచిస్తే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దామండి. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు చూడండి, సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్నాడు. చాలండి. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. దేవుడు ఎటువంటి తేజస్సును కలిగి ఉన్నాడంటే ఏ మనుష్యుడు కూడా సమీపింపరాని తేజస్సుతో దేవుడు ఉన్నాడు. ఆ తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, అంటే ఆయన మాత్రమే నివసించుచు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడంట? అమరత్వము కలిగి ఉన్నాడు. అమరత్వం అంటే ఆయనకి మరణం ఉందా? లేదు. ఆయనకి పుట్టుక లేదు, మరణము కూడా లేదు. ఆయన అమరత్వం కలిగిన వాడు. అతని మహిమ, అతని తేజస్సు ఏ విధంగా ఉంటుందంటే ఇదిగో సమీపింపరాని తేజస్సు. మనుష్యుడెవరు కూడా ఆయన్ని సమీపించలేరు. ఆ తేజస్సులో ఆయన మాత్రమే ఉండగలడు. ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. మరి మనుషులు ఎవరు సమీపరాని తేజస్సులో ఉన్న దేవుడు మనకు సమీపంగా ఎలా ఉన్నాడండి? అర్థమైందండి నా ప్రశ్న అర్థమైందండి. మనుషులు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సుతో ఆయన ఉన్నాడు. ఆ తేజస్సులో ఆయన వసించుచున్నాడంటే నివసించుచున్నాడు. మరి అటువంటి దేవుడు మనకి ఏ విధంగా సమీపస్తుడై ఉన్నాడు అని ఈరోజు మనం ఆలోచిద్దాం. ప్రభునందు ప్రియులారా, మన క్రైస్తవ సహోదరులలో చాలామంది మెడలో సిలువ వేసుకుంటారు. ఏం వేసుకుంటారండి? సిలువ వేసుకుంటారు. చేతికి సిలువను ఉంగరంగా ధరిస్తారా లేదా? ధరిస్తారు. మనం పడుకునే ముందు ధైర్యం కొరకు తల దగ్గర ఏం పెట్టుకుంటామండి? బైబిల్ పెట్టుకుని పడుకుంటాం. అంటే ఈ పనులు వారు ఎందుకు చేస్తున్నారంటే ఇదిగో దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నా కూడా ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారన్నమాట. ఎప్పుడు నమ్ముతారు? వారు మెడలో సిలువ ఉంటే, వారికి చేతికి ఉంగరం ఉంటే, వారి తల దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే వారు ఇదిగో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు సమీపస్తుడై ఉన్నాడు అని నమ్ముతారు. ఒకవేళ ఇవి లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి భావన ఏంటంటే ఇవి లేకపోతే వాళ్ళకి అదో రకమైన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దేవుడు నాతో లేడు, నాకు దూరంగా ఉన్నాడు. అంటే మనిషికి ఒక కర్ర పట్టుకుంటే మనిషికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వేరు. చేతిలో కర్ర లేకపోతే మనిషికి ఉన్న కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. అదే కర్ర ఉందనుకుంటే చేతిలో అంటే దేవుడు మనల్ని ధైర్యపరిచే ఒక సాధనం మాత్రమేనా? దేవుడు మనల్ని ధైర్యపరిచే ఒక సాధనం మాత్రమేనా? మన చేతిలో కర్ర మనల్ని ఎలా ధైర్యపరుస్తుంది? ఆ కర్ర ఒక సాధనం. ఏంటి? మనల్ని ధైర్యపరచడానికి, మనలోకి ధైర్యం రావడానికి. అలాగా దేవుడి యొక్క వాక్యమైనటువంటి దివ్య గ్రంథం, క్రీస్తు వారి సిలువ
మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి సాధనాలా? చెప్పాలండి. అవి మాత్రమేనా? ఆ నమ్మకం సరైనటువంటి నమ్మకం కాదు. ఎందుకంటే దేవుడు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, సర్వవ్యాపకుడు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా సరే ఉండగలడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. ఆయన ఎక్కడైనా సరే ఉండగలడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని మనం చెప్పలేము. పర్టికులర్గా నువ్వు ధరించేటువంటి సిలువలోనే ఉన్నాడని, లేకపోతే నువ్వు ధరించేటువంటి ఆ సిలువ ఉంగరంలోనే ఉన్నాడని, నువ్వు తల దగ్గర పెట్టుకునేటువంటి బైబిల్ నందే దేవుడు ఉంటాడని ఎటువంటి పరిస్థితుల్లో మనం నమ్మకూడదు. ఎందుకంటే ఆయన సర్వ వ్యాపకుడు. ఆయన ఈ విశ్వం అంతా కూడా ఏమై ఉన్నాడు? వ్యాపించి ఉన్నాడు. అటువంటి విశ్వం అంతా వ్యాపించి ఉన్నటువంటి దేవుడు మనకి సమీపస్తుడా దూరస్తుడా? మరి ఇందాక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మరి సమీపింపరాని తేజస్సుతో అని రాయబడి ఉంది కదా, రాయబడి ఉందా లేదా? అలాగని దేవుడు మనకి దూరస్తుడు అయిపోతాడా? దేవుడు అందరికీ సమీపస్తుడా, కొందరికే సమీపస్తుడా? ఏంటండి? అందరికీ సమీపస్తుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికీ కూడా దేవుడు సమీపస్తుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ వాక్యము చివరికి వచ్చేటప్పటికి మీరు ఒక ఆలోచనకి వస్తారు. ఏమిటంటే దేవుడు ఎవరికి సమీపస్తుడు అనే ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనకి మీరు వస్తారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుడు ఎవరికి సమీపస్తుడై ఉన్నాడంటే, ఇదిగో దేవుడు చెబుతున్నాడు, విరిగి నలిగినటువంటి మనస్సు గలవారికి నేను సమీపస్తుడిని అంటున్నాడు మాట. ఎటువంటి వారికి అండి? బైబిల్ గ్రంథం అందు 7 సందర్భాలు రాయబడి ఉన్నాయండి దేవుడు ఎవరికి సమీపస్తుడు. దాన్ని ఆలోచిస్తే మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. మొదటిగా విరిగి నలిగిన మనస్సు గలవారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 34వ సంకీర్తన, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. చూడండి, నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించును. చాలా చక్కని మాట. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు అంటే ఏంటండి? మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సమయం ఆసన్నమైనది అని అంటాం. అంటే ఏంటి? సమయం దగ్గర పడిందని. ఆసన్నుడు అంటే చాలా దగ్గరగా ఉన్నవాడు. ఎటువంటి వారికంట? అందరికీనా? అందరికీనా? దేవుడు అందరికీ సమీపస్తుడే. ఆ వేరియేషన్ ఏంటో మనం చూద్దాం చివరికి వచ్చేటప్పటికి. ఇక్కడ పర్టికులర్గా దైవ గ్రంథం అయినటువంటి బైబిల్ ఏం చెప్తుందంటే, విరిగిన హృదయం గలవారికి, విరిగిన మనస్సు గలవారికి ఆయన ఆసన్నుడు. నలిగిన మనసును ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. అంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైంది. విరిగి నలగడం అంటే ఏంటండి? మనసు విరిగి నలగడం అంటే ఏంటి? హృదయం విరిగి నలగడం అంటే ఏంటి? ఈ లోకాశాల మీద మన మనసు ఏమవ్వాలి? విరిగిపోవాలి. పాపం మీద మన మనసు ఏమవ్వాలి? విరిగిపోవాలి. ప్రభు పనుల్లో మన శరీరం, మన మనసు ఏమైపోవాలి? విరిగిపోవాలా? ప్రభు పనిలో ఏమవ్వాలి? నలిగిపోవాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమే అనే ఒక ఉద్దేశం కలిగి మనం జీవించాలి. నలగొట్టబడాలి.
రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా చూడండి, మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి అని దేవుడి వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. అపోస్తులైన పౌలు మనల్ని కొరింథీ సంఘాన్ని బతిమలాడుతున్నాడంటండి. ఏమని బతిమలాడుతున్నాడంట? ఇదిగో సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి సమర్పించుకోండి. మన శరీరాన్ని ప్రభువుకి సమర్పించుకోవడం అంటే ఏంటండి? సజీవ యాగముగా అంటే ఏంటి? ఇతరులకు చెప్పి నేను తప్పిపోవదునేమో అని అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నాడంట? తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. చదివేరా వాక్యం మీరు ఎప్పుడన్నా? ఇతరులకు బోధించి ఒకవేళ నేను తప్పిపోతానేమో అని ఆయన శరీరాన్ని ఏం చేస్తాడంట? నలగొట్టుకుంటాడంట. సాధ్యమండి శరీరాన్ని నలగొట్టుకోవడం? సాధ్యమండి? శరీరాన్ని నలగొట్టుకోవాలంటే ముందు ఏది నలగొట్టబడాలి? శరీరాన్ని నలగొట్టుకోవాలంటే ముందుగా ఏది నలగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మనసును నలగొట్టుకోవాలి. మనసు నలగొట్టబడినప్పుడే ఏమవుతుంది? శరీరం ఆటోమేటిక్గా నలగొట్టబడి సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించగలం. అంటే విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటి? విరిగి నలిగిన మనస్సు ఏంటంటే ఈ పాపం విషయంలో, లోకాసుల విషయంలో మన మనస్సు విరిగిపోవాలి. మన శరీరాన్ని నలుగుకొట్టే విధంగా, అంటే దేవుడి పనిలో నలుగొట్టే విధంగా మన మనస్సు అనేది ఏమవ్వాలి? సిద్ధం అవ్వాలి. మన మనస్సు కూడా విరిగి నలుగుతేనే అప్పుడు దేవుడు మనకి ఆసన్నుడై ఉంటాడంటే, సమీపస్తుడై ఉంటాడంట. మరి ఈరోజు క్రైస్తవులు ఎంతమందికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు? దీన్ని బట్టి చూస్తే ఏమండి, క్రైస్తవుల్లో ఎంతమందికి సమీపస్తుడై ఉన్నాడు అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా మీరు అర్థం చేసుకుంటే చాలామంది ఈ విషయంలో ఏమవుతారు? తప్పిపోతారు. విరిగి నలిగిన మనస్సు కలవారికి ఆయన ఆసన్నుడు అని చెప్తే, మనసు విరగని వారికి లేకపోతే మనస్సు నలగని వారికి ఆయన ఆసన్నుడు కాదు అని అర్థం. ప్రభువుని నమ్ముకు కూడా పాపంలో ఇంకా జీవిస్తుంటే నీ మనసు పాపమందు విరగలేదు. నీ మనస్సు ప్రభు పనిలో మనం వాడబడాలి అని నీ మనస్సు నలగొట్టబడలేదు. మరి ఇటువంటి వారికి క్రైస్తవులు అయినప్పటికీ కూడా మరి ప్రభు సమీపస్తుడిగా ఉంటాడంటే ఉంటాడు. ఎప్పటి వరకు అనేది మనం చివరిలో ఆలోచిస్తాం. ఎప్పుడు వరకు అనేది మనం చివరిలో ఆలోచిస్తాం. రెండవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, పాపమును అసహించుకునే వారికి ఆయన సమీపస్తుడై ఉంటాడు. ఎవరికండి? పాపమును అసహించుకునే వారికి ఆయన సమీపస్తుడై ఉంటాడు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే పాపిని ద్వేషిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం. ఏం చేస్తామండి? పాపిని ద్వేషిస్తాం, పాపాన్ని ప్రేమిస్తాం. ప్రభు ఏం చేశాడు? పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. రివర్స్. ప్రభు వారి ఉద్దేశానికి మన ఉద్దేశానికి రివర్స్. మనం పాపిని ద్వేషించి పాపాన్ని ప్రేమిస్తాం. నువ్వు ఆ తప్పు చేయలేదా, ఈ తప్పు చేయలేదా అని వాడిని ద్వేషిస్తాం. అదే తప్పు మనం చేసి ఉంటాం. కానీ ప్రభు ఏం చేశాడు? పాపిని ప్రేమించాడు, వాడిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించాడు. ఈ విధంగా పాపాన్ని అసహించుకునే వారికి దేవుడు ఎలా ఉన్నాడు అంటే సమీపస్తుడై ఉన్నాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం. చూడండి,
పోతీఫర్ భార్య దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని చూడండి, ఆయన అంటే యోసేపు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అంటే ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు? ఆమెలో ఉన్నటువంటి పాపాన్ని ఏం చేస్తున్నాడండి? ద్వేషిస్తున్నాడు. ఆమెలో ఉన్న పాపాన్ని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. ఈరోజు ఎంతమంది యవ్వనస్తులు యోసేపులా ఉండగలుగుతున్నారు? పాపాన్ని ద్వేషించగలుగుతున్నారా లేకపోతే పాపానికి ఆకర్షించబడుతున్నారా అని ఆలోచిస్తుంటే పాపానికి ఆకర్షించబడేవారే ఎక్కువ. ఇక్కడ ఏం చేస్తున్నాడు యోసేపు? ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినుటకైనను ఏమై ఉన్నాడంట? సిద్ధముగా లేడు. ఎందుకంటే యోసేపులో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే పాపాన్ని అసహించుకునేటువంటి స్వభావం. మరి ఇటువంటి పాపాన్ని అసహించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి యోసేపుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? యోసేపు ఫలించడి కొమ్మ. ఎలా ఫలించాడు? ఎలా ఫలించాడంటే ఇదో దేవుడు తోడై ఉండబట్టి ఆయన ఏమై ఉన్నాడు? ఫలించాడు. ఇదిగో పోతీఫరు భార్య తన యొక్క కోరికను తీర్చలేదని యోసేపుని ఎక్కడ వేయించింది? చెరసాల్లో వేయించింది. చెరసాల్లో కూడా దేవుడు యోసేపుకి ఏమిచ్చాడు? అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆ చెరసాల నుండి ఎక్కడికి ప్రమోట్ చేశాడు దేవుడు? మళ్ళీ ఈజిప్ట్ రాజు దగ్గరికి, ఫరో ఎదుటికి ఏం చేశాడండి? ప్రమోట్ చేశాడు. ఏం చేశాడు ఫరో ఎదుట? అంటే ఆ ఈజిప్ట్ రాజు ఎదుట ఏం చేశాడు? ఏ కళ కన్నాడో ఆ కళ భావం కూడా. అంటే మీరు ఏం కలగన్నారో నాకు తెలుసా? మీరు చెప్తే ఏదో మిమ్మల్ని మోసపుచ్చడానికి ఏదో భావం చెప్పేస్తాను నేను. మీరు చెప్పకుండా మీరు ఏమి కలగన్నారో ఆ కలభావం ఏంటో కూడా చెప్పాలంటే ఎవరి వల్లన్నా సాధ్యమవుతుందండి? దేవుడు తోడై ఉంటేనే కానీ ఏ మనుషుడికి ఇటువంటి క్రియ చేయడం సాధ్యం కాదు. ఫరో యొక్క 2 కళలు ఏంటో చెప్పాడు. వాడి భావం ఏంటో చెప్పాడు. తద్వారా ఎక్కడికి మళ్ళీ ప్రమోట్ చేశాడు? రాజ్యంలో 2వ అధికారిగా ఉన్నాడు. రాజు తర్వాత అధికారిగా ఉన్నాడు. ఎందుకు అంతలాగా దేవుడు యోసేపుకు తోడై ఉండి అతన్ని ఆ విధంగా హెచ్చించాడంటే ఇదిగో యోసేపులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి స్వభావం ఏంటంటే పాపాన్ని ద్వేషించేటువంటి స్వభావం, పాపాన్ని అసహించుకునేటువంటి స్వభావం. ఈ విధంగా యోసేపులాగా ఎంతమంది అయితే పాపాన్ని అసహించుకుంటారో, పాపాన్ని ద్వేషిస్తారో వారందరికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. మరి పాపాన్ని అసహించుకోలేకుండా పాపాన్ని ప్రేమించే వారికి ఆయన ఖచ్చితంగా దూరస్తుడై ఉన్నాడా లేదా? దూరస్తుడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన పాపాన్ని ప్రేమించే వారికి ఏమై ఉన్నాడండి? దూరస్తుడై ఉన్నాడు. ప్రభువుని అంటుపెట్టుకుని ఉన్నాడు యోధ. చూసేవారికే ప్రభు యోధాకు తోడుగా ఉన్నాడేమో అనుకున్నారు అందరూ కూడా. కానీ అతను పాపాన్ని ప్రేమించాడు. ధనాశ అనే పాపాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఏమయ్యాడు? దేవుడు క్రీస్తు వారు దూరం అయిపోయాడా లేదా? దూరం. ఖచ్చితంగా పాపాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా ఎవరంటే దేవునికి దూరస్తులు. దేవుడు వారు ఖచ్చితంగా దూరంగానే ఉంటాడు. మరి దేవుడు పాపులు మనమే ఆలకిస్తాడా లేదా? మరి అదేంటి? వచ్చింది పాపుల కొరకే కదా. మరి అదేంటి? మరి వారికి కూడా సమీపస్తుడే కదా. ఈ విషయానికి మన కన్క్లూజన్ కావాలంటే మనం చివరి వరకు ఏం చేయాలి? ఖచ్చితంగా వేచి ఉండాలి. అంటే పాపాన్ని అసహించుకునే వారికి దేవుడు ఏమై ఉన్నాడండి? సమీపస్తుడై ఉన్నాడు. ఇక 3వదిగా ఆలోచిస్తే ఆయనకి మొర పెట్టే వారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడంట. ఆ మొర కూడా ఎలా ఉండాలంట?
సగం లోకం మీద ఆధారపడి సగం దేవుని మీద ఆధారపడి పెట్టే మొర కింద ఉండకూడదు. పూర్తిగా నిజముగా దేవుని మీద ఆధారపడి పెట్టేటువంటి మొరై ఉండాలి. చూడండి 145వ సంకీర్తన 145వ సంకీర్తన 18వ వచనం. అంటే అబద్ధంగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ అంటే అబద్ధంగా మొరపెట్టేవారు కూడా ఉంటారా? అబద్ధంగా మొరపెట్టడం అంటే ఏంటండి? అబద్ధంగా మొరపెట్టడం అంటే ఏంటి? అక్కడ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ అన్నాడు. అంటే అబద్ధంగా కూడా మొరపెట్టేవారు ఉంటారా? అంటే మరి అబద్ధంగా మొరపెట్టడం అంటే ఏంటంటే సగం లోకం మీద ఆధారపడి సగం దేవుని మీద ఆధారపడి ఆయన మొరపెట్టామనుకో మొక్కుబడి అంటారు కదా, అలాగా. అంటే నామకే వాస్తే అంటారు కదా, అలాగా మొరపెడితే దేవుడు వారికి సమీపస్తుడిగా ఎటువంటి పరిస్థితుల్లో ఉండడంట. అందుకే పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. చిన్న పదాన్ని కూడా దేవుడు ఎక్కడగా మిస్ చేసాడండి. చూడండి అక్కడ నిజముగా అంటే చూడండి ఎంత అర్థం వచ్చిందో. ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ కూడా యెహోవా సమీపస్తుడై ఉన్నాడు. మన మొర ఎలా ఉంటుందండి? ఏ విషయంలో అయినా సరే పూర్తిగా దేవుని మీద ఖచ్చితంగా ఆంతమా ఆను. ఈ లోకం మీద, లోకాధికారుల మీద, వైద్యుల మీద మనం కొంత ఆధారపడతాము, కొంత దేవుని మీద ఆధారపడతాం. దేవుడు ఏమన్నాడంటే నాకు నిజముగా మొరపెట్టు వారికి ఎప్పటికీ కూడా నిజంగా మొరపెట్టడం అంటే ఆయన మీదే ఆధారపడి ప్రభువా నువ్వే దిక్కు, దేవుడా నువ్వే దిక్కు అని నిజంగా మొరపెట్టే వారికి ఆయన ఎప్పుడు కూడా సమీపిస్తుడై ఉన్నాడంట. మరి ఎంతమంది క్రైస్తవులు నిజముగా ఆయనకు మొరపెడుతున్నారు, ఆయన మీదే ఆధారపడి ఆయనకు మొరపెడుతున్నారంటే ఈ విషయంలో కూడా చాలామంది ఏమవుతారండి? తప్పిపోతారు. నీకు విశ్వాసం నీలో ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ కొండ వెళ్ళి ఏమవుతుంది? చెప్పారా లేదా యేసుప్రభు వారు? చెప్పారు. అంత విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడి మనం ఆయనకి మొరపెడితే ఏమవుతాడంటే దేవుడు మనకి సమీపస్తుడై ఉంటాడంట. ఏదో ఒక రాయేద్దాం లేకపోతే ఒక 4 రాళ్ళు వేద్దాం ఒకటన్నా తగ్గకపోద్దా అని ఆయన మొరపెట్టకూడదు. ఏంటండి మా లోకపరంగా ఏమంటారు? 4 రాళ్ళే ఏదన్నా ఏదో రాయి అలాగా దేవుడి దగ్గర పనిచేయదు ఆ సూత్రం. ఆయనది ఒకటే నమ్మకం అయి ఉండాలి. ఆయనకి మనం ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన మీదే ఆధారపడి ఉండాలి. మొర ఒకటే అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన సమీపస్తుడు. చాలామంది ఈ విషయంలో కూడా ఏమవుతున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా తప్పిపోతున్నారు. వీరందరికీ దేవుడు తోడై ఉంటాడంటే తోడై ఉండడు. ఇంకా మనం ఆలోచిస్తే దైవ జనాంగమా దేవునికి భయపడే వారికి ఆయన ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఎవరికండి? దేవునికి భయపడేవారికి. ఇది మనకి సాధారణంగా తెలిసినటువంటి అంశమే. తెలుసు కదా అనుకుంటాం, కానీ నిజంగా ఆయనకి భయపడతావా? మనకి ఉన్నటువంటి ఒక గొప్ప అంధవిశ్వాసం ఏంటంటే దేవుడు ప్రేమామయుడు, ఎన్ని పాపాలు చేసినా సరే క్షమించేస్తాడు. అటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి దేవుడు నా దేవుడు. కరెక్టే, 100కు 100% నిజమే. ఆయన క్షమించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఆయన ప్రేమకు కూడా ఒక హద్దు ఉంటుంది. మొదటి రాకడలో ప్రేమమయుడిగా వచ్చాడు, రెండో రాకడలో ఎలా రాబోతున్నాడు? ఉగ్రుగా, కొదమ సింహంగా రాబోతున్నాడు. కాబట్టి దేవుడికి భయపడే వారికి అందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడంటే సమీపస్తుడే ఉన్నాడు. 85వ సంకీర్తన 9వ వచనం. మన దేశంలో
చూడండి, ఆయన రక్షణ, దేవుని యొక్క రక్షణ ఎవరికి సమీపంగా ఉందంట? ఆయన భయపడే వారికి సమీపంగా ఉందంట. మరి ఆయనకి భయపడని వారికి, సొదొమ గొమొర్రా లాంటి ప్రజలకు, నోవాహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలకు, ఈ దినాల్లో సొదొమ గొమొర్రా ప్రజల యొక్క స్వభావం గల వారికి, ఈ దినాల్లో నోవాహు దినాల్లో నివసించినటువంటి జనుల స్వభావం కలిగిన వారికి దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉందంటే, దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉందంటే అర్థం ఏంటి? దేవుడే సమీపంగా ఉన్నాడని, అంతేనా? దేవుడే సమీపస్తుడే ఉన్నాడు. మరి అలనాడు వారికి సమీపంగా ఆయన ఉన్నాడా? లేడు. సొదొమ గొమొర్రా ప్రజలకి సమీపంగా ఉన్నాడా? లేడు. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలకు సమీపంగా ఉన్నాడా? లేడు. మరి అటువంటి స్వభావం కలవారే క్రీస్తు రెండో రాకడ దినాల్లో ఉంటారని చెప్పేవారా లేదా యేసు ప్రభువు? మనుష్య కుమారుడు దినములు ఎలాగుండనో, నోవాహు దినములు ఎలాగుండనో మనుష్య కుమారుడి దినములు కూడా అలాగనే ఉండును. అంటే అలాగే ఉంటాయా? మరి దినాల చోట చాలా అభివృద్ధి పొందింది. నోవాహు కాలంలో ర్యాకెట్లు, ఇప్పుడు ర్యాకెట్లు కలిగి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మరి దినాలు అయ్యి ఒకటేనా? మనిషి యొక్క స్వభావం అప్పుడు వెళ్తే ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. అన్నిటిలో అభివృద్ధి చెందాం. వారి యొక్క స్వభావం ఏంటంట? పెండ్లికి ఇచ్చుకొనిచో, పెండ్లాడుచో, పొలాలు పండించుకుంటూ, భవనాలు కట్టుకొనిచో వారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటి? పెళ్ళి సందడి. ఎక్కడ చూసినా ఏంటి? ఏం చేస్తున్నారు? విస్తారంగా ఆస్తులని సమకూర్చుకుంటున్నారు, భవనాల రూపంలోనే, పొలాల రూపంలో. అంటే నోవాహు యొక్క దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు యొక్క దినాలు కూడా అలాగ ఉన్నాయా లేదా? వారి యొక్క స్వభావం ఆనాడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే. మరి వారు భయపడ్డారా దేవుడికి అంటే, నోవాహు దినాల్లో భయపడలేదు ప్రజలు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కూడా దేవునికి భయపడలేదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయనకి భయపడే వారికి ఆయన రక్షణ ఏమై ఉందంట? సమీపముగా ఉన్నదంట. దేవుడు అంటే, భయం అంటే మందిరంలోకి వచ్చి మోకాలు వేసేయడం కాదు. మోకాలు వేసేయడం అండి. దైవజనుడు కనబడితే చేయగడేసుకుని తల వంచేసుకోవడం, అదా దేవుడు అంటే భయం? బండి మీద వెళ్తా ఆగిపోయి నుంచొని ప్రార్థన చేసేసుకోవడం అంటే దేవుడు అంటే భయమా? మరి దేవుడు అంటే భయం అంటే ఏంటి? ఇదిగో యోసేపుని చూడండి ఒకసారి. యోసేపుని చూడండి. పాపం చేసేటువంటి అవకాశం వచ్చినా సరే ఎందుకు చేయలేదు? దేవుడు భయాన్ని బట్టి. ఈరోజు విశ్వాసులు ఏ విధంగా ఉన్నారంటే, చాలామంది భయాన్ని నటించేవారుగా ఉన్నారు. నిజంగా భయపడేవారిగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేరు. భయాన్ని నటించేవారుగా ఉన్నారు. నటిస్తే మన జీవితం కూడా ఏమవుతుంది? చివరికి ఒక నాటకం అయిపోద్ది. ఎక్కడ? నరకం అనే నాటకంలో మనం కూడా ఒక పాత్రదారులో, సూత్రధారులో అయిపోతాం లేదా? ఖచ్చితమా కాదా? ఖచ్చితం. అందుకే ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ ఏమై ఉందంటండి? ఎంతమంది నటించేస్తారండి? దేవుడి సన్నిధిలో రాగానే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, గొర్రె పిల్ల స్వభావం వంటి వారి స్వభావం ఉంటుంది. మందిరం చివరి మెట్టు దాటగానే ఘోరమైన తోడేళ్ళు అయిపోతారా లేదా? అంటే 6 రోజులేమో తోడేళ్ళు వేషం, 7వ రోజు ఏ వేషం? గొర్రె పిల్ల వేషం. అంటే నిజముగా భయపడితే దేవుడికి వీళ్ళు ఎలా ఉంటారో 7 రోజులు కూడా గొర్రె పిల్ల తోడు అటువంటి స్వభావం కలివారే ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. అంటే భయాన్ని నటిస్తున్నారు. నటన దేవుడికి ఎప్పుడు కూడా ఇష్టమా? అసహ్యం మాట. అంటే ఆయనకి భయపడని వారికి ఆయన సమీపంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేడు అని అర్థమవుతుంది. మరొకటి మనం పరిశీలిస్తే దైవజనాంగమా, క్రీస్తునందు విశ్వసించిన వారికి మాత్రమే ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. ఏంటంటే క్రీస్తునందు విశ్వసించిన వారికి మాత్రమే ఆయన సమీపస్తుడుగా
ఉన్నాడు. ఈ నామము వలన మాత్రమే రక్షణ కలుగుతుంది, కానీ మరి ఏ నామము వలన మాత్రము కూడా భూమి మీద రక్షణ లేదు. ఏ నామము అది? ఏ నామం అని చెప్పబడింది బైబిల్. అంత గొప్ప భాగ్యాన్ని క్రీస్తుకి ఎవరు అందించారు? తండ్రి అయినటువంటి దేవుడు అందించాడు, ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? భూమి మీద పరలోకమందు కూడా ఆయనకి ఏముంది? సర్వాధికారం కలిగి ఉన్నాడు. అంటే మన పత్రికల్లో ఆ వాక్యం ఎక్కడ ఉందని, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. చూడండి, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని, చూడండి, ముల్లోకాలలో ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏంటి? ముల్లోకాలు, 3 లోకాల్లో పరలోకమందు అందున్న అంటున్నాడు, భూమి మీద ఉన్నటువంటి అంటున్నాడు, భూమి కింద ఉన్నటువంటి ప్రజలందరిలో ప్రతి వాని మోకాలు యేసు నామంలో ఉంగినట్లు ప్రతి వాని నాడికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. చూడండి, ఎవరు ప్రభు అని ఒప్పుకోవాలంటే, మనల్ని పాలించేవాడు ఎవరని ఒప్పుకోవాలంట? యేసు ప్రభువే అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను మామూలుగా హెచ్చించలేదు. ముల్లోకాల్లో ఆయనకి ఏమిచ్చాడు? ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. అంత గొప్పగా అధికముగా హెచ్చించి. చూడండి, ప్రతి నామముకు, అందుకే మనం ఏమంటాం? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంటే ప్రతి నామముకు ఆయన్ని పైనామంగా మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని ఉచ్చరిస్తున్నాం అన్నమాట. మరి దేవుడు ఎవరికి సమీపస్తుడై ఉన్నాడంటే, ఇదిగో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన సమీపస్తుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి ఆయన సమీపస్తుడా అంటే కాదు. దీంట్లో ఏమైనా సందేహం ఉందా? ఏమైనా సందేహం ఉందండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా సందేహం లేదు. ఒకనాడు మన లోకంలో ఉండి క్రీస్తునందు విశ్వసించి క్రీస్తే మన యొక్క ప్రభు అని మనం ఆయన నమ్ముకొని మనం ఈరోజు నిలిచి ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. లేకపోతే ఆయన మనకు సమీపంగా ఉండేవాడు కాడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన కూడా దేవుడు మనకి ఏమై ఉన్నాడంటే ఖచ్చితంగా సమీపస్తుడై ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అదే విధంగా ప్రభునందు ప్రియులారా, మరొకటి మనం గమనిస్తే పరిశుద్ధాత్మను ఏంటండి? పరిశుద్ధాత్మను దుఃఖ పరచనీయని వారికి, అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడే విధంగా ప్రవర్తించని వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు. ఏంటండి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా చూసుకునే వారికి దేవుడు ఏమై ఉన్నాడు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు సమీపిస్తుడై ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతూ ఏం చెప్పారండి? ఇదిగో నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయనే ఆదరించేవాడు మిమ్మల్ని. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? సర్వసత్యములోకి ఆయన మాట వినాలి అని చెప్పాడా లేదా? ఆ ఆదరణకర్త, ఆ సర్వసత్యములోకి నడిపించేటువంటి ప్రభు ఎవరంటే పరిశుద్ధాత్మ. ఏంటండి? పరిశుద్ధాత్మ. దీని గురించి దైవవాక్యం ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం
30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించడా లేదా? బాప్తిసం పొందుకున్న వారికి అందరికీ ఏం వరం వస్తుందని చెప్పాడు? పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని చెప్పాడు. అటువంటి దేవుడు వరముగా అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను, అంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎందుకు దుఃఖపడతాడు? పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎందుకు దుఃఖపడతాడంటే, ఇదిగో దేవుడు వాక్య ప్రకారం నువ్వు నడవకపోతే, దేవుడు వాక్యానికి నువ్వు లోబడకపోతే ఆయన ఏమవుతాడు? ఖచ్చితంగా దుఃఖపడతాడు. మనుష్య కుమారుని దూషించిన వారికి పాప క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవాడికి కానీ, పరిశుద్ధాత్మకు దుఃఖపరచు వాడికి కానీ ఈ యుగమందునైనా రాబోయే యుగమందునైనా ఏం లేదా? పాప క్షమాపణ లేదని యేసుప్రభువు వారు చెప్పారా లేదా? దైవవాక్యంలో ఉందా లేదా? ఉందా లేదా? అంటే ఎవరైతే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను సంతోష పెడతారో, దుఃఖపడకుండా ఎవరైతే చూసుకోగలుగుతారో వారికి దేవుడే ఏమై ఉన్నాడు? తోడే ఉన్నాడు. అసలుకే పరిశుద్ధాత్మనే మనకి ఎందుకు దేవుడు అనుగ్రహించాడంటే మనకు తోడై ఉన్నాడని. అంతే కదా, మనకు తోడై ఉండాలని. ఎందుకు తోడై ఉండాలి? మనల్ని అసత్యంలోకి వెళ్ళకుండా సర్వసత్యంలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ మనకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఆ తోడునే మనం తెంచేసుకుంటే, ఆ తోడునే దుఃఖపెడితే దేవుడు కూడా మనకి దూరస్తుడు అయిపోతాడు. క్రీస్తు వారిని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే, ఇదిగో మీకు తోడై ఉండడానికి. దేవుడే మనకు తోడై ఉండొచ్చు కదా. తండ్రి అయిన దేవుడే, తండ్రి అయిన దేవుడే క్రీస్తుని ఇవ్వడానికి, పరిశుద్ధాత్మను ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి? ఆకాశము నా సింహాసనం, భూమి నా పాద పీఠం. అటువంటి గొప్ప భీకరమైనటువంటి ఆకారము కలిగినటువంటి ఆ దేవుడు ఈ భూమి మీదకి వస్తే మనుషులు ఎవరైనా బతుకుతారండి? బ్రతుకుతారా? బ్రతకరు ఎవ్వరు కూడా. అందుకే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు భూమి మీదకి వస్తే ఈ సృష్టి ఏమవుతుందంటే భస్మీపట్నం అయిపోతుంది. అందుకే ఏ క్రీస్తు వారిని మనకు దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికి క్రీస్తు వారిని మనకి పంపించాడు. అందుకే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు, ఆయన యందు వసించింది. కొలస్సీ 2:3 అనుకుని చూడండి ఒకసారి. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 2:3 కాకపోతే 3:2 చూడండి. 3:2 చూడండి ఒకసారి. చూడండి, చాలండి. చూడండి, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరి యందు వసించుచున్నదని బైబిల్ చెప్తుందంటే, ఇదిగో క్రీస్తునందే వసించుచున్నది. చూడండి, దైవత్వము అంటే దేవుడికి ఉండేటువంటి తత్వం. మానవత్వం అంటే ఏంటి? మనిషికి ఉండే తత్వం. దేవుడికి ఉండేటువంటి తత్వము దైవత్వము. ఆ దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కొంచెం కొంచెం కాదు ఏంటి? కొంచెం కొంచెం కాదు, సర్వ సంపూర్ణత. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఎవరి యందు వసించుచున్నదంట? క్రీస్తునందు వసించుచున్నది. దేవుడు ఎక్కడ వసించుచున్నాడు? దేవుడు తండ్రి అయిన దేవుడు ఎక్కడ వసించుచున్నాడు? సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి ఉన్నాడు. ఆయన ఈ సృష్టిలోకి రావడం అసాధ్యం. అందుకే ఆయన యొక్క లక్షణాన్ని ఎవరికి ఇచ్చారు? కుమారుడికి ఇచ్చాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు, ఆయన యందు, అంటే క్రీస్తునందు వసించుచున్నది. అంటే క్రీస్తును చూస్తే దేవుడు ఎలాంటి స్వభావం కలవాడో మనకు అర్థమవుతుందా లేదా? క్రీస్తు మనకు తోడా కాదా? ఫిలిప్పు భక్తుడు
నాకు తండ్రిని కనపరచవు అంటే నన్ను ఇన్నాళ్ళు చూస్తున్నావు, నువ్వు గ్రహించలేదా అంటాడు. అంటే ఏంటి అంటే యెహోవా యేసుక్రీస్తునా? దేవుని స్వభావము, దేవుని లక్షణాలకి నేను ప్రతిబింబాన్ని, నన్ను నువ్వు గ్రహించలేదా అని అడుగుతున్నాడు అనమాట. అసలుకి యేసు ప్రభు గారి యొక్క పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే భాషాంతరమున, ఇమ్మానుయేలు అంటే ఏంటండి భాషాంతరమున? దేవుడు మనకు అంటే తోడై ఉన్నాడంటే సమీపస్తుడై ఉన్నాడు. అంటే క్రీస్తునందు విశ్వసించిన వారికి, పరిశుద్ధాత్మను సంతోషపరిచే వారికి దేవుడు ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. ఇక చివరిగా 7వదిగా సత్క్రియలను కొనసాగించే వారికి. ఎవరికండి? సత్క్రియలను కొనసాగించే వారికి దేవుడు ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో సత్క్రియలు అంటే దేవుడి యొక్క పని కానీ, మంచి పనులు కానీ, సమాజానికి ఉపయోగపడే పనులు కానీ చెయ్యాలనుకుంటాం, చేస్తాము కూడా. తర్వాత రాను చల్లారిపోతాం, మళ్ళీ గుర్తుకొస్తుంది, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఏమవుతుంది? చల్లారిపోతాం. ఇలా పడుతూ లేస్తూ ఉండకూడదు. సత్క్రియల్ని ఎలా చెయ్యాలంటే ప్రభు నమ్ముకున్న ప్రతి బిడ్డ కొనసాగించాలి అని దైవవాక్యం చెబుతుంది. అటువంటి కొనసాగించాలనే తాపత్రయం కలవారికి, ఒకవేళ నువ్వు కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నా సరే దేవుడిని నేను ఏం చేస్తాడంటే తోడై ఉండి నడిపిస్తాడు. సత్క్రియ కొనసాగించలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే నిన్ను దేవుడు తోడై ఉండి నిన్ను ప్రేరేపించి మళ్ళీ ఆ సత్క్రియను కొనసాగించేలాగా చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి నువ్వు ఆ ఉద్దేశాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకూడదు. మెయిన్ ఏంటంటే సత్క్రియ చెయ్యాలనే ఉద్దేశాన్ని మాత్రం కోల్పోకూడదు. అలా కోల్పోయిన వారికి దేవుడు సమీపంగా ఉండడు. సత్క్రియ అనే మంచి పనిని, సత్క్రియ అంటేనే మంచి పని, ఆ మంచి పని చెయ్యాలనే ఉద్దేశం కలిగి ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చూడండి, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కూడా దాన్ని కొనసాగించు రూఢిగా నమ్ముచున్నాను. అంటే మనలో సత్క్రియ ఆరంభించిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పటి వరకు? రెండో రాకడ దినం వరకు కూడా ఏం చెయ్యాలి? ఆ సత్క్రియను కొనసాగించాలి. నీకు సాధ్యం కాలేదనుకో, కనీసం ఆ ఉద్దేశం అన్న నువ్వు కలిగి ఉండ. అయ్యో చేయలేకపోతున్నానే ఉద్దేశాన్ని కలిగి ఇంకేం చేస్తాంలే అని చదువులు పడ్డామంటే దేవుడు మనకి సమీపస్తుడా దూరస్తుడా? సమీపస్తుడా దూరస్తుడా? దూరస్తుడే. అంటే సత్క్రియలను కొనసాగించే వారికి దేవుడే ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొత్తం ఎన్ని విషయాలు చూసామంటే 7 విషయాలు చూసాం. విరిగి నలిగిన మనస్సు గలవారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. పాపాన్ని అసహించుకునే వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడు. దేవుడికి భయపడే వారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖపరచకుండా చూసుకునే వారికి, అంటే సంతోషపరిచే వారికి, పరిశుద్ధాత్మను సంతోషపరిచే వారికి ఆయన సమీపస్తుడిగా ఉన్నాడు. అదేవిధంగా సత్క్రియలను కొనసాగించాలనే ఉద్దేశం కలిగిన వారికి ఆయన ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. ఇక్కడ వరకు చాలా చక్కగా నేర్చుకున్నాం. మరి ఇప్పుడు అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 17వ వచనం.
27వ అధ్యాయం 17 వచ్చిన చూడండి. అపోస్తుల కార్యంలో 17:27 చూడండి ఒకసారి. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషుల్ని, ఒకని నుండి ఏంటండి ఆ ఒకడెవరు? అయ్యో ఆదాము. ఆదాము నుండి ప్రతి జాతి మనుషుల్ని సృష్టించి తడువులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పులిమేరను ఏర్పరిచెను. చూడండి, ఇదండి మనకు కావాల్సింది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండువాడు కాడు. అంటే మనుషులందరికీ దేవుడు సమీపస్తుడుగానే ఉన్నాడు, ఎవ్వరికి దూరంగా లేడు. మరి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి 7 అంశాలు కలిగిన వారే దేవుడు వారికి మాత్రమే సమీపస్తుడు అని చెప్పుకున్నాం. 17-27 అండి. ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? ఈ 7 అంశాలు కలిగి ఉన్న వారికే దేవుడు సమీపస్తుడు అని చెప్పుకున్నాం. మిగతా వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సమీపస్తుడు కాదు అని చెప్పుకున్నావా లేదా? మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27 వచ్చిన చివరి చరణంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన మనలో ఎవ్వరికి కూడా దూరముగా ఉండేవాడు కాడు. చాలండి. అంటే సర్వ ప్రజలకి దేవుడు సమీపస్తుడు. సర్వ ప్రజలకు, ఆయన నమ్మిన వారికి నమ్మని వారికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని బలపరచడానికి మరొక వాక్యం చూద్దాం. ఈ వాక్యాన్ని బలపరచడానికి, అంటే దేవుడు సర్వ ప్రజలకు కూడా సమీపస్తుడై ఉన్నాడు అని చెప్పడానికి మరొక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను. చూడండి, దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడంట. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడంట. అంటే దేవునిలో ఏదైనా పక్షపాతం ఉందా? తను నమ్ముకున్న వారికి నేను సమీపంగా ఉంటాను అని కానీ, నమ్మని వారికి నేను దూరంగా ఉంటాను అనే కానీ పక్షపాతం ఏమైనా కనబడుతుంది ఈ వచనాలు బట్టి? ఇందాక అపోస్తల కార్యం 17-27లో కానీ, ఇప్పుడు చెప్పబడినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో కానీ కేవలం ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే నేను తోడుగా ఉంటానని, నమ్మని వారికి దూరంగా ఉంటానని ఈ వచనాలు చూస్తే అర్థమవుతుందా? అలా అర్థమవుతుందా? ఆయన పక్షపాతం లేనివాడని అర్థమవుతుంది. నమ్మిన వారికి తోడుకుంటాడు, నమ్మని వారికి తోడుకుంటాడు. నమ్మిన వారికి సమీపస్తుడై ఉంటాడు, నమ్మని వారికి కూడా ఆయన సమీపస్తుడై ఉంటాడు. మరి ముందు 7 చెప్పుకున్నాం ఏమండి? మరి ముందు 7 చెప్పుకున్నాం, వాళ్ళకి మాత్రమే సమీపస్తుడై ఉంటామని చెప్పుకున్నాం, అంత గంటాపదంగా చెప్పేసుకున్నాం కదా. మరి ఈ వచనాలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయా లేదా? ఇటువంటి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకం కాదు. ఎందుకు వ్యతిరేకం కాదంటే, ప్రభునందు ప్రియులారా, మనం ఒక విషయాన్ని గమనించాలి. చూడండి, ఏమిటి ఆ విషయం అంటే, ఈ జీవిత కాలం మట్టుకే దేవుని యందు నమ్మకం ఉంచితే మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము. ఈ జీవిత కాలం మట్టుకే దేవుడు నాకు సమీపస్తుడై ఉండాలి అని కోరుకుంటే
మనుషులందరికంటే దౌర్భాగ్యులం. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులం. దేవుడు అందరికీ సమీపస్తుడై ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఎలా బతికినా పర్వాలేదు, దేవుడు నాకు సమీపస్తుడై ఉండాలి అని భక్తిని కొనసాగించారు. నేను ఎలా బతికేసినా పర్వాలేదు, నేను ఎలా మాట్లాడేసినా పర్వాలేదు, నేను ఎలా ప్రవర్తించేసినా పర్వాలేదు, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, కానీ దేవుడు నాకు ఏమై ఉండాలి? సమీపస్తుడై ఉండాలి. మరి ఉంటాడా అంటే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? నువ్వు మారతావని నీకు 70 సంవత్సరాల వరకు 60 సంవత్సరాల వరకు సమీపస్తుడుగా ఉంటాడు. నీతిమంతుడికి ఆయన 70 సంవత్సరాలకి 60 సంవత్సరాల వరకు సమీపస్తుడిగా ఉంటున్నాడు. అనీతిమంతుడికి కూడా 70 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు అంటే ఆయుష్కాలం వరకు కూడా సమీపస్తుడిగా ఉంటున్నాడా లేదా? ఎందుకు? చివరి సమయం అన్నా సరే నువ్వు మారతావని నీకు సమీపస్తుడిగా ఉంటున్నాడు. అప్పటి వరకు తన సూర్యుడిని ఉదయింపజేయడం అంటే అర్థం ఏంటో తెలుసండి? సూర్యుడిని ఉదయింపజేయడం అంటే అర్థం తెలుసా మీకు? సూర్యుడిని ఉదయించకపోతే మనిషికి మనుగడ ఉందా? ఉందండి. కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఏం కావాలి? సూర్యరశ్మి కావాలా? ఆ కిరణజన్య సంయోగక్రియ జరగకపోతే మనకి ఏముండదు? ఆహారం ఉండదు. సూర్యుడు లేకపోతే అంత తేమ పెరిగిపోతుంది. ఆ తేమ పోవాలంటే ఏముండాలి? ఖచ్చితంగా సూర్యుడు ఉండాలి. మొత్తం రోజులన్నీ తేమతో ఉంటే మనకి ఏమొస్తాయి? అనారోగ్యాలు వచ్చేస్తాయి. కేవలం తనను నమ్ముకున్న వారి మీదే ఆయన సూర్యుడిని తప్పిస్తున్నాడా? నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీద, చెడ్డవారి మీదనో మంచివారి మీద. వర్షాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? కురిపిస్తున్నాడు. వర్షం వలన మనకి ఏమవుతాయి? పంటలు పండుతాయి, మన దాహార్తి తీరుతుంది. అంటే నీతిమంతులకు తోడై ఉన్నటువంటి దేవుడు, నీతిమంతులకు సమీపస్తుడు ఉన్న దేవుడు అనీతిమంతులకు కూడా ఎప్పుడు వరకు సమీపస్తుడై ఉంటాడు అంటే ఎప్పటి వరకు? ఈ భౌతిక జీవితం ముగించేంత వరకే సమీపస్తుడై ఉంటాడు. అంతేనా? అంతే. ఈ భౌతిక జీవితం వాడు ముగించేసాడు అనుకో సమీపస్తుడై ఉంటాడా? నరకానికి వెళ్ళిపోతే నా బిడ్డ రా పరలోకానికి లాగుతాడా? సమీపంగా ఉన్నాడా? లాజరు సమీపంగా ఉన్నాడు, ధనవంతుడు సమీపంగా ఉన్నాడా? మరి భూమి మీద ఉన్నంత వరకు కూడా ధనవంతుడు కూడా సమీపంగా ఉన్నాడు కదా. అది భూమి మీద ఉన్నంత వరకే, వాడు మారతాడని చివరి క్షణం వరకు చూసేంత వరకే. అర్థమైందండి? దేవుడు అందరికీ సమీపస్తుడు. ఎప్పటి వరకు? కొందరికి మాత్రం ఎప్పటి వరకు సమీపస్తుడు? పరలోకానికి చేర్చేంత వరకు కూడా. ఇహలోకంలోనే పరలోకంలో కూడా సమీపస్తుడు. ఇప్పుడు ఎందుకు? ఎన్నాళ్ళైనా సరే యుగ యుగాలు దేవునితో ఉంటాం. మన నరకానికి వెళ్ళిపోయిన వారు ఆయనకి సమీపస్తుడు కాదు, ఆయన వారికి సమీపస్తుడు. మధ్య ఏముందన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? మధ్య ఏముందన్నాడు? అంటే సమీపంగా ఉన్నారా? లేరా? అర్థమైందండి మీకు? అర్థమైందండి? దేవుడు అందరికీ సమీపస్తుడు. ఎప్పటి వరకు అంటే మనం మారేంత వరకు. నిజంగా మనం మారు మనసు పొంది దేవుళ్ళు రక్షించబడితే మనల్ని పరముకు చేరేంత వరకు కూడా ఆయన మనకి ఏమై ఉన్నాడంటే సమీపస్తుడై ఉన్నాడు. ఇదిగో ముదుమి వచ్చే వరకు నిన్ను నేను ఎత్తుకున్నవాడు నేనే అన్నాడు. నీతిమంతుడిని ఎత్తుకుంటున్నాడు, అనీతిమంతుడిని ఎత్తుకుంటున్నాడు. ముదిమి ముగించిన తర్వాత కేవలం నీతిమంతునే పరలోక రాజ్యానికి ఏం చేస్తున్నాడు? చేరుస్తున్నాడు. అనీతిమంతుడిని ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకున్నా ఎక్కడికి? నరకానికి చేర్చుతున్నాడు. అంటే దేవుడు మనకి ఎప్పుడు వరకు సమీపస్తుడై ఉండాలని మనం కోరుకోవాలి? ఇహలోకమందు కూడా సమీపస్తుడై ఉండాలని కోరుకోవాలి, పరలోకమందు కూడా సమీపస్తుడై ఉండాలని మనం ఖచ్చితంగా కోరుకోవాలి. అంటే మన భక్తి ఇహలోకముందు మాత్రమే కాకుండా పరలోక సంబంధమైనది కూడా ఉండాలి. అలా పరలోక సంబంధమైనటువంటి భక్తి ఎవరు చేస్తారో
వారికి దేవుడు నిజముగా అంటే నిజముగా అంటే అర్థం ఖచ్చితంగా పరలోకం వరకు ఆయన మనకు సమీపస్తుడై ఉన్నాడు. తర్వాత కూడా యుగ యుగాలు కూడా ఆయన మనకి ఆయనతో పాటు యుగం యుగం ఇంకా సమీపం. ఎంత సమీపం? ఒకనాడు ఆదాము అవ్వ కోల్పోయినటువంటి ఆ సమీప్యత్వాన్ని మనం ఏం చేస్తామంటే పొందుకుంటాం, క్రీస్తు ద్వారా తెచ్చుకుంటాం. దీన్ని బట్టి దేవుడు ఎవరికి సమీపస్తుడై ఉన్నాడు? ఎవరికి సమీపస్తుడై ఉన్నాడు? ఒక్కసారి మళ్ళా చూసి ముగించుకుందాం. విరిగి నలిగి మనసు కలిగిన వారికి ఆయన సమీపస్తుడు, పాపాన్ని అసహించుకునే వారికి ఆయన సమీపస్తుడు, నిజముగా ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపస్తుడు, దేవునికి భయపడే వారికి అంటే నిజంగా అండి, నటనతో కాదు. నటన ఆయన తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. నిజముగా ఆయనకు భయపడే వారికి ఆయన సమీపస్తుడై ఉన్నాడు. క్రీస్తునందు విశ్వసించిన వారికి, ఎందుకంటే ఆయనే మనకు తోడని పంపించాడు. ఎవరినే? ఇమ్మానుయేలు అని పేరు పెట్టేదిన్నాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడని. మన తోడునే వదిలేస్తే దేవుడు నీకు సమీపస్తుడై ఎలా ఉంటాడు? ఉండడు కదా. పరిశుద్ధాత్మని దుఃఖపరచకుండా చూసుకునే వారికి ఆయన ఎలా ఉన్నాడు? సమీపస్తుడై ఉన్నాడు. సర్వసత్యంలోకి నడిపించడానికి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. నువ్వు అతన్ని విడిచిపెట్టి అతన్ని దుఃఖపెట్టి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి నువ్వు అసత్యంలోకి జారిపోతే దేవుడు నీకు తోడై ఎలా ఉంటాడు? ఉంటాడా? ఉండడు. సత్క్రియను చివరి వరకు కొనసాగించాలనే ఉద్దేశం కలిగి ఉంటే నీకు దేవుడు ఏమై ఉంటాడు? తోడై ఉంటాడు. దేవుడు నీకు సమీపస్తుడై ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం మనం దేవుడు మనకి సమీపస్తుడుగా ఉన్నాడో దూరముగా ఉన్నాడో దీన్ని బట్టి మనకు తెలుస్తుందా లేదా? ఈ జీవితం మాటికే సమీపంగా ఉంటే చాలు, చనిపోయిన తర్వాత ఎవడు చూసి వచ్చాడు అనే విశ్వాసం ఎంతమందిలో ఉంది? ఉండలేదా? కానీ నీ విశ్వాసం ఎక్కడ? పర సంబంధమై ఉండాలి. అప్పుడు వరకు నేను నీకు సమీపంగా ఉండాలి, యుగ యుగాలు నీకు సమీపంగా ఉండాలని నువ్వు కోరుకోవాలని దేవుడు ఈరోజు మనకు ఈ వాక్యం ద్వారా సెలవిచ్చాడు. ఈ వాక్యాన్ని దేవుడు మన అందరి వినికుల్లో దీవించును గాక.